కుంభమేళా వైబ్స్ నుంచి కోర్టు మెట్ల వరకు మోనాలిసా స్టోరీలో ఎన్ని ట్విస్ట్లో. ఒకే ఒక్క ఫోటోతో ఇంటర్నెట్ని షేక్ చేసింది మహేశ్వర్ బ్యూటీ భాగ్యశ్రీ. ఆ క్యూట్ లుక్స్కి, ఆ అమాయకత్వానికి నెటిజన్స్ ఫిదా అయిపోయారు. నేషనల్ క్రష్ రేంజ్లో ఫాలోయింగ్, ఆ వెనకాలే సినిమా ఆఫర్లు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్. ఇంతకీ ఏమైంది మోనాలిసాకి? సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా సిరీస్ ఇప్పుడు ఒక మిస్టరీ కమ్ థ్రిల్లర్. కుంభమేళాలో సింగిల్ ఫ్రేమ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ అమ్మాయి జీవితం ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కోర్టుల చుట్టూ తిరుగుతుంది. సినిమా కథను మించిన మలుపులు ఉన్నాయి మోనాలిసా స్టోరీలో. మోనాలిసా లైఫ్ ను 5 ఎపిసోడ్స్ గా చూడొచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్, లక్షల మంది ఫాలోవర్లు, వీరాభిమానులు, ఓవర్ నైట్ స్టార్. ఆ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. ఇక సెకండ్ ఎపిసోడ్ సినిమాల్లోకి ఎంట్రీ. మనోజ్ మిశ్రా డైరెక్షన్ లోని ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో ఒక రోల్ ఇచ్చారు. అలాగే మలయాళంలో కైలాస్ తో కలిసి నాగమ్మ అనే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంది. థర్డ్ ఎపిసోడ్ అనూహ్యమైన ఒక కేసు. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో మోనాలిసా లైఫ్ లో ఒడిదుడుకులు మొదలయ్యాయి. తనతో అనుచితంగా ఉన్నాడంటూ ఒక వ్యక్తిపై ఆమె చేసిన కంప్లైంట్ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఈ వివాదం ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంది. ఇక ఫోర్త్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో ప్రేమ, గ్రాండ్ గా పెళ్లి. ఈ ఎపిసోడ్ గురించి కాస్త ఎక్కువగానే చెప్పుకోవాలి. ఐదో ఎపిసోడ్ కి ఇదే మూలం. తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకున్న మోనాలిసా కేరళంకు చెందిన ఫర్హాన్ ఖాన్ ప్రేమలో పడింది. సీక్రెట్ గా సాగిన వీళ్ల లవ్ మ్యాటర్ సడన్ గా పెళ్లి వరకు వెళ్ళింది. ఈ వివాహాన్ని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇది లవ్ జిహాద్ అంటూ ఆరోపణలు చేశారు. ఈ వివాదంపై జాతీయ స్థాయిలో డిబేట్ జరిగింది. చివరకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ NCST దాకా వెళ్లింది. సరిగ్గా ఇక్కడే ఈ కేసు విచారణలోనే అధికారులకు దిమ్మ తిరిగే నిజం తెలిసింది. ఇదే 5th ఎపిసోడ్ కూడా. పెళ్లి నాటికి మోనాలిసా మేజర్ కాదని తేలింది. ఆమె వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలలు మాత్రమేనని డాక్యుమెంట్లు బయటపడ్డాయి. మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్ 30న పుట్టినట్టు తేలింది. అంటే 2026 మార్చిలో వివాహం జరిగే సమయానికి ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. పెళ్లి చేసుకోవడం కోసం మోనాలిసా 2008లో పుట్టినట్లు చూపిస్తూ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారని ఎంక్వైరీలో తేలింది. ఈ వ్యవహారంలో కొన్ని సంస్థల ప్రమేయం ఉన్నట్లు కూడా అనుమానాలున్నాయి. ఇది సాధారణ ప్రేమ వివాహం కాదు, పక్కా ప్లాన్ చేసిన పెళ్లి అని డౌట్ పడుతున్నారు. ఏదేమైనా చట్టం ప్రకారం మైనర్ను వివాహం చేసుకోవడం నేరం. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ అబ్బాయి ఆ మైనర్ బాలికను ప్రలోభ పెట్టినట్టే లెక్క. సో ఫర్హాన్ ఖాన్ పై మహేశ్వర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అసలు మధ్యప్రదేశ్ లోని కుగ్రామంలో ఉండే మోనాలిసాకు కేరళం వ్యక్తితో పరిచయం ఎలా ఏర్పడింది? సోషల్ మీడియా ప్రొఫైల్స్ అండ్ పోలీసుల ఇంటరాగేషన్ ప్రకారం వీరిద్దరిని ఇన్స్టాగ్రామ్ కలిపింది. పైగా ఫర్హాన్ ఖాన్ కూడా సినీ ఫీల్డ్ లోనే వ్యక్తే. సోషల్ మీడియా పరిచయంతో ఏదో షూటింగ్ లో కలుసుకున్నారు కూడా. ఆ తర్వాత ప్రేమ, 6 నెలల పాటు డేటింగ్, సడన్ మ్యారేజ్, ఇప్పుడు కేసులు. ఇవన్నీ జరిగిపోయాయి. సో పిటి.